అవునా కదా ఇంకా 2000 ఏమైంది అంటే ఏమో మాకు తెలియదు లంచం తీసుకుంటున్నారని లంచం తీసుకుంటున్నారని చెప్పారు. మళ్ళీ మేము ఏపీసీ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చెప్తానేమో మేము అట్లా చెప్పినాం అమ్మ మేము అట్లా చెప్పలేదని అని అంటున్నాం సార్. ఇప్పుడు డైరెక్ట్ కట్ చేసుకున్నాను మాకు తెలియాలమ్మా అని చెప్పి సార్. ఇప్పుడేమో అసలు మొత్తం ఫుల్ కట్టమంటుంది, మొత్తం 10,000 కట్టేయమంటుంది. కడితేనే ఇప్పుడు ఆ ఫీజు కడితేనే ఎగ్జామ్ ఫీజు తీసుకుంటాను అంటుంది, లేకపోతే తీసుకోవాలని ప్రాక్టికల్స్ లో మరి వనిత ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో నిన్నటి నుంచి వందల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏదైతే ప్రభుత్వం నుంచి విడుదలైన ఈబీసీ ఫండ్ను మరి స్కాలర్షిప్ రీతిగా విద్యార్థులకు చెందాలని వాళ్ళకు 10,890 రూపాయలు రావాల్సి ఉండగా మరి వనిత యాజమాన్యం మీద కేవలం 8,000 రూపాయలు చెల్లించి విద్యార్థులను అక్రమంగా వాళ్ళను వేధించడమే కాకుండా వాళ్ళను ప్రాక్టికల్లో మీకు మార్క్స్ అయ్యాము, మిమ్మల్ని బెదిరిస్తాము అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళని చెప్తున్నారు. అదేవిధంగా ఈబీసీ వాళ్ళకు అన్ని ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకు ఈబీసీ స్కాలర్షిప్స్ వస్తే కేవలం వనితా కాలేజ్కి మాత్రం రాలేదని చెప్పేసి విద్యార్థులను మోసం చేయడం జరుగుతుంది. దీనికి నిరసిస్తూ ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు మరి విద్యార్థులతో కలిసి ఈరోజు కాలేజ్ ముందు ఆందోళన చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ యాజమాన్యం మటుకు విద్యార్థులను మభ్యపెట్టే రీతిగా చేయడంతో మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాలేజ్ పర్మిషన్ ఏదుందో అది చూపి, దాని తర్వాత రెండో డిమాండ్ విద్యార్థులకు ఏదైతే 2,000 రూపాయలు రావాలో అది కావాలని, ఎస్సీ ఎస్టీ పిల్లలకు 14,000 చిల్లర రావాలి, అది కూడా 14,000 చిల్లర రావాలో మరి 100 నుంచి 8,000 తీసుకొని 6,000 కాలేజ్ లాక్కోవడం జరుగుతుంది. ఇది ఏందయ్యా అని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు మా కాలేజ్లో బిల్డింగ్ లో పైసలు రెండులు కట్టుకోవాలని చెప్పి విద్యార్థులకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క విద్యార్థి సంఘాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే విద్యార్థులకు న్యాయం చేకూరించారు. సమస్యలో కాలేజీని భౌతిక దాడులకు